అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ తొలి ఏకాదశి రోజు స్వామివారికి పేలాల పిండి తయారు చేసి పెడతాం కదండి నైవేద్యంగా. ఆ పేలాల పిండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది జొన్నలండి. సూపర్ మార్కెట్లో చక్కగా దొరుకుతాయి. తీసుకువచ్చి శుభ్రం చేసి నేనైతే 1 కప్పు జొన్నలు తీసుకుంటున్నాను. తప్పకుండా జొన్నలను పేలాలుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా నీళ్లు చక్కగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి కప్పు జొన్నలను వేసి ఒక్కసారి కలిపి ఇక్కడ ఒక్క పొంగు అంటారు కదండి, ఒక్కసారి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఇలా నెట్టులో వాటరు జొన్నల్ని వేసుకోవాలి. అలాగనే ఉంచితే జొన్నలు పేలాలుగా మారవండి. చక్కగా ఇలా వాటర్ అంతా తీసిన తర్వాత వెంటనే ఒక కాటన్ క్లాత్లో వేసుకోవాలి. ఈ జొన్నలను ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎండలో ఏం అవసరం లేదు. ఎక్కువసేపు వాటర్లో ఉంచితే జొన్నలు అనేవి పేలాలుగా తయారవు. వెంటనే ఈ పనులన్నీ చక్కగా చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఫ్యాన్ కింద ఇందులో నుంచి తేమ పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా అవి ఆరిపోయినాయండి. వీటితో పేలాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే తండోలం అంటారు కదండి, మందంగా ఉంటుంది, ఆ మూకుడు తీసుకున్నాను. కొన్ని వేస్తూ వేయించుకోవాలి. ఎక్కువ వేస్తే మాడిపోతాయి. ఇక్కడ నేను వేసి కలుపుతూనే ఉన్నానండి. హై ఫ్లేమ్లో చేసుకోవాలి. చాలామంది మీరు చూపించిన విధంగా మాకు రావట్లేదు అని అంటూ ఉంటారు. మీకు వస్తాయండి. మందపాటి మూకుడు తీసుకొని చక్కగా వేయించుకుంటూ ఉండాలి. మూత పెట్టాలి, లేకపోతే అన్నీ బయటపడిపోతాయి. పాప్కార్న్ కానీ నేను ఇంట్లోనే తయారు చేస్తానండి. అది చూపించినప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో మీకు వస్తున్నాయి, మాకైతే రావట్లేదు అని కామెంట్ చేస్తున్నారు. మీరు మూకుడు అనేది హై హీట్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె కూడా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే అందులో వేసుకోవాలి. నేనైతే ఒకసారి వేశాను, రెండోసారి కూడా చూడండి చక్కగా ఎంత బాగా పువ్వుల్లాగా వస్తున్నాయో. జొన్నలు మనం నీళ్ళల్లో వేసి ఉడికించాం కదండి, అప్పుడు కూడా 1 నిమిషం ఉంచి వెంటనే తీసేయాలి. లేదంటే వాటర్ అంతా జొన్నలు పట్టుకున్నాయనుకోండి ఇలా పేలవండి. అందువలన చక్కగా త్వరగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు గమనించగలరు, అన్ని జొన్నలు చక్కగా పువ్వుల్లాగా వచ్చినాయి చూడండి. ఇలా తయారు చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి. ఈ నైవేద్యం అనేది తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఒక్కరూ చక్కగా చేసి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. నేనైతే కాస్త మిగిలినవి మూడోసారి కూడా వేశాను. అవన్నీ చల్లారిన తర్వాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4-5 యాలకులు వేసి మనం వేయించి పెట్టుకున్నటువంటి జొన్న పేలాలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తరువాత ఈ పొడి మొత్తము ఒక గిన్నెలో వేసుకొని మనము 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి, 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. బెల్లం తురిమి వేసుకొని అందులో నుంచి కాస్త పిండి కూడా బెల్లంలో వేసుకుంటే మిక్సీకి వేసేటప్పుడు చక్కగా పొడిగా వస్తుంది. ఈ బెల్లం పొడి మొత్తం ఆ జొన్న పొడిలో వేసి ఒక్కసారి కలుపుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్గా జొన్న పేలాలతో ప్రసాదం ఎలా తయారు చేశారో చూశారు కదండి. ఈసారి తొలి ఏకాదశి పండుగ శనివారం రోజు వస్తుంది. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజు ఆ స్వామివారికి పూజ చేసుకొని నైవేద్యంగా ఇలా జొన్న పేలాల పిండి పెడితే చాలా మంచిది. పూజా విధానం అమ్మదీవెన ఛానల్లో వస్తుంది చూడండి. అమ్మదీవెన ఛానల్లో ఈరోజు వారాహి అమ్మవారికి ఒక్కరోజు పూజ చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో పూర్తి వివరాలతో ఇందాకనే వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.